ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. 50 కేజీల బరువున్న అమ్మాయిని ఎత్తుకుంటే ఆయాసపడని మన మగవాళ్ళు 10 కేజీలు కూడా బరువు ఉండని సిలిండర్ని ఎత్తుకుంటే ఆయాసపడిపోతాం ఎందుకు? ఎందుకంటే అమ్మాయి ముద్దు ఇస్తుంది, సిలిండర్ ముద్దు ఇవ్వదు కాబట్టి. ఒరే, బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారు? మహిళా గ్యారేజ్ అంటారు. అదేంటి, ఆ పేరు ఎలా వచ్చింది? సొట్టబడ్డ వాటిని అక్కడే కదా రిపేర్ చేస్తారు. మీ ఇంటి పక్కన ఉన్న సిరితో గొడవేంట్రా నీకు? ఎవరైనా మన ఇంటికి మనం టిఫిన్ చేసినప్పుడు వచ్చారు అనుకో, వాళ్ళని టిఫిన్ చేద్దురు రండి అంటాం. అలాగే మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వచ్చారనుకో, భోజనం చేద్దురు రండి అంటామా? అలాగే రాత్రి నేను పడుకున్న టైంకి అది మా ఇంటికి వచ్చింది, పడుకుందాం రా అన్నాను, అంతే, కొట్టింది. లవర్స్ మధ్య సంభాషణ. హలో, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాను, ఖాళీగా ఉన్నాను అని అలా బజారుకి వచ్చాను. బజారుకి వెళ్ళావా? ఎందుకు? అక్కడ బజ్జీలు బాగుంటాయి అని ఎవరో చెప్తే విన్నాను, కొనుక్కుందామని వెళ్ళాను. అవునా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్పుకో. కరెక్ట్గా చెప్పాననుకో, నాకేంటి, కరెక్ట్గా చెప్పావనుకో నేను నీ ముందుకు వస్తాను. ఏంటి, నా ముందుకు వస్తావా? మొన్న నువ్వు నన్ను కలవడానికి వచ్చినప్పుడు 300 నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొని మరీ నీకు ఖర్చు చేశాను. ఆ అప్పే తీరలేదు. అప్పుడు 300 బొక్క, మళ్ళీ ఇప్పుడు వస్తావా? వద్దమ్మా, వద్దు. ఇంతకుముందు వేరే షాప్లో పనిచేసావు కదా, ఎందుకు ఆ షాప్లో తీసేశారు? ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతున్నాను అని తెలిసి తీసేశారు. ఫోన్లో మాట్లాడితేనే తీసేశారా? ఫోన్లో మాట్లాడింది ఆఫీసర్ కొడుకుతో అని తెలిసిపోయి తీసేశారు. టీచర్ స్టూడెంట్ మధ్య సంభాషణ. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. ఇలాంటి సామెత ఇంకొకటి చెప్పు. వెంటనే లేచి పాఠం చెప్పిన వాడే పరీక్ష రాయాలి. ఇప్పుడు లవ్ ఎలా ఉంది అంటే, ముగ్గురు అబ్బాయిలు బైక్ మీద వెళ్తున్నారు. ఆ పక్కన ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది. అందులో మొదటి అబ్బాయి, ఒరే, ఆ పిల్ల నా ఎక్స్రా అని అంటారు. రెండవ అబ్బాయి, ఒరే బాబు, అది నా లవర్రా అని అంటాడు. వెంటనే మూడవ అబ్బాయి, ఒరే, అది నా పెళ్ళంరా బాబు అని అంటాడు. పుట్ట దగ్గర ఏం చేస్తున్నారా? పాముకి మజ్జిగ పోస్తున్నాను. పాముకి ఎవడైనా మజ్జిగ పోస్తారా? ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకే మజ్జిగ పోస్తున్నాను, చలువ చేస్తుంది అని. 3 అంశులు మందుపోయారా, చల్లగా పడుకుంటుంది పాము. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఉదయం నుండి తలనొప్పి అంటున్నావు కదా, వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీసుకుందు కానీ రా. ఏమండి, ఎంఆర్ఐ స్కాన్కి ఎంత అవుతుంది? 8,000 అవుతుంది. ఉదయం షాపింగ్కి వెళ్ళినప్పుడు పట్టు చీర కొనమంటే చీర రేటు 8,000 అనగానే డబ్బులు లేవు అన్నారు కదా మీరు. ఆ పట్టు చీర కొనలేదు కదా, అందుకే నాకు తలనొప్పి వచ్చింది. పట్టు చీర కొనండి, అదే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.